టీ న్యూస్ వరుస కథనాలు రేషన్ డీలర్ల నిరసనలతో కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చింది. ఇన్నాళ్లు పెండింగ్లో ఉన్న 47.19 కోట్ల రూపాయల డీలర్ల కమిషన్ విడుదల చేసింది. గత ఏప్రిల్ నుండి 5 నెలలుగా కమిషన్లు విడుదల కాకపోవడంతో సెప్టెంబర్ 1 నుండి సమ్మెకు దిగుతున్నట్టు డీలర్లు హెచ్చరించారు. కేవలం 47 కోట్లు కూడా విడుదల చేయకుండా ప్రభుత్వం వేధించడంపై తెలంగాణ వ్యాప్తంగా డీలర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ప్రభుత్వం కమిషన్ విడుదల చేసింది. టీ న్యూస్ వరుస కథనాలు రేషన్ డీలర్ల నిరసనలతో కాంగ్రెస్ సర్కారు దిగొచ్చింది. ఇన్నాళ్లు పెండింగ్లో ఉన్న 47.19 కోట్ల రూపాయల డీలర్ల కమిషన్ విడుదల చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, రేషన్ డీలర్ల నిరసనకు టీ న్యూస్ వరుస కథనాలకు రేవంత్ సర్కార్ దిగొచ్చింది. ఏప్రిల్ నుంచి ఉన్న బకాయిలన్నీ విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో రేషన్ డీలర్లకు సంబంధించి పెద్ద ఎత్తున గత 5 నెలలుగా బకాయిలు విడుదల చేయట్లేదని చెప్పేసి 10-15 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. ఆందోళన ముందు టీ న్యూస్ కూడా వరుస కథనాలు ప్రసారం చేసింది. గత ఎన్నడూ కూడా 5 నెలలుగా బకాయిలు లేవు. కేవలం 1 నెల తర్వాత 1 నెల వెంటనే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కమిషన్లు ఇచ్చేది అని చెప్పేసి కూడా కథనాలు ప్రసారం చేసిన నేపథ్యంలో రేషన్ డీలర్లు సైతం సమ్మె చేస్తామని చెప్పేసి అల్టిమేటం జారీ చేశారు. సెప్టెంబర్ అంటే ఇప్పటికే గత కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరతో 3 నెలల రేషన్ సరుకులు ఒకేసారి ఇచ్చి దాని ఈ 30తో 3 నెలల గడువు ముగియడంతో సెప్టెంబర్ నుంచి మళ్ళీ రేషన్ సరఫరా చేయాల్సి ఉంటుంది, పంపిణీ చేయాల్సి ఉంటుంది లబ్ధిదారులకు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి మేము షాపులు పూర్తిగా మూసివేస్తాం, షాపులు తెచ్చే ప్రసక్తే లేదు, మాకు గత ఎప్పుడు కూడా ఇలాంటి విధంగా జరగలేదు, కమిషన్ మాకు ఎవ్రీ మంత్ వచ్చేది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలల్లో ఇది గత 2-3 సార్లు ఇదే విధంగా జరిగింది, కానీ ఇప్పుడు ఏకంగా 5 నెలలుగా కమిషన్ పెండింగ్ ఉన్నదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ మండల స్థాయి ఇటు జిల్లా స్థాయితో పాటు రాష్ట్ర సిఆర్ఓ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ కలిశారు, అక్కడ కూడా వినతి పత్రం సమర్పించారు. దాంతో పాటు ఏదైతే ఇన్ఛార్జ్ కమిషనర్ గా ఉన్న సివిల్ సప్లై శాఖ కమిషనర్ కూడా కలిసి వినతి పత్రం ఇచ్చి సమ్మె నోటీస్ కూడా ఇచ్చినట్లు వారు చెప్పారు. ఏదైతే సెప్టెంబర్ 1 నుంచి మేము సమ్మెకు వెళ్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి వారికి ఉన్న పెండింగ్ ఏదైతే ఉందో కమిషన్ అంతా కూడా విడుదల చేసింది. దాదాపు 47.19 కోట్ల కమిషన్ విడుదల చేస్తూ ఇవాళ సర్క్యులర్ ఇచ్చింది. దీంతో వారి పోరాటానికి తోడుగా టీ న్యూస్ వరుస కథనాలు చేయడం వల్లనే ఇది సాధ్యమైనట్టు కూడా వారు ఇవాళ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ఏప్రిల్ నుండి 5 నెలల కమిషన్ విడుదల కాకపోవడంతో సెప్టెంబర్ నుంచి సమ్మెపోతామని చెప్పిన వారు కేవలం 47 కోట్లు కూడా స్థితిలో ఉందా ఈ ప్రభుత్వం అంటూ కూడా వాళ్ళంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చేస్తేనే ప్రభుత్వానికి వినిపిస్తుందా, ఇలా పోరాటం చేస్తేనే దిగొస్తుందా ప్రభుత్వం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఎప్పటికప్పుడు రేషన్ డీలర్ల కమిషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా వారంతా కోరుతున్నారు. అంటే కేవలం 47.19 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర లేవంటూ కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు హామీలు ఇచ్చింది, హామీలు అమలు చేయాలని చెప్పేసి సందర్భంగా వాళ్ళ కమిషన్ ఇస్తున్నట్లు చెప్పినప్పటికీ ఇంకా రావాల్సిన ఇతరత్ర ఏవైతే ఉన్నాయో వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు, వారికి హెల్త్ కార్డులు ఇస్తామన్నారు, అవన్నీ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని అవిటికి కూడా సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది, ప్రభుత్వం దగ్గర ఇవాళ పనిచేయాలంటే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ కూడా వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సన్న బియ్యం పేరుతోటి ఇవాళ దొడ్డు బియ్యాన్ని ఇప్పటికే మూలన పడేశారు. దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటికే మూలన పడిపోయినట్లు కూడా వాళ్ళంతా చెప్తున్నారు. ఆ ధాన్యం అంతా కూడా వాళ్ళ ఖరాబ్ అవుతుంది, పురుగులు పడుతున్నాయి అని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనేక సమస్యలు ఉన్నాయి. రేషన్ డీలర్ల సమస్య అన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్తున్నారు. లేని పక్షంలో ఖచ్చితంగా మేము ఏదైతే సమ్మె పోతామని చెప్పడం చేసి తీరుతాం, ఖచ్చితంగా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తామని. ఇప్పటికైనా ఏదైతే పెండింగ్ బకాయిల విషయంలో ఎవ్రీ మంత్ ఎప్పటికప్పుడు ఇస్తేనే బాగుంటుంది, లేదంటే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పని చెప్తున్నారు. ఏదైతే కమిషన్లకు సంబంధించి టీ న్యూస్ వరుస కథనాల నేపథ్యంలో టీ న్యూస్ సైతం వారు ధన్యవాదాలు చెప్పిన పరిస్థితి. మొత్తానికి ఉద్యమాలు చేస్తే తప్ప ప్రభుత్వంలో కదలికలు రావట్లేదంటూ కూడా వారంతా అసహనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కుమార్, అయితే లిబిల్ అంటే రేషన్ డీలర్లు నిరసనలు చేశారు, ఆ తర్వాత సెప్టెంబర్ 1 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించడంతో ఇప్పుడు బకాయిలు విడుదల చేసింది ప్రభుత్వం. అంటే ఒక దిక్కు సమ్మె చేస్తామని హెచ్చరిస్తే కానీ ప్రభుత్వం బకాయిలు విడుదల చేయని పరిస్థితి ఉంది. దీనిపై రేషన్ డీలర్లు ఏమంటున్నారు? పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 47 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం దగ్గర లేకపోవడం శోచనీయమంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి వస్తున్నాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేది మాత్రమే రాకపోవడం ఇదొక సిగ్గుచేటని కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అయితే ఏదైతే ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తే తప్ప ప్రభుత్వం దిగిరాదంటూ కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పోరాటం ఏ విధంగా ఉంటుందో కూడా చేసి చూపిస్తామంటూ కూడా చెప్తున్నారు. అనేక హామీలు ఇచ్చింది. ఎన్నికల ముందు రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీలు కూడా అమలు చేసే వరకు కూడా మా పోరాటం చేస్తాం. ఇవాళ కమిషన్లు ఇచ్చిన మేము సంబరపడట్లేదు, మా హామీలు కూడా అమలు చేసే వరకు కూడా మా పోరాటం ఉంటుంది. లేని పక్షంలో ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తాం. మేము కూడా దీనిపై ఒక ఆలోచనకు వచ్చి త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఏదేమైనప్పటికీ పోరాటం చేస్తే తప్ప ఈ ప్రభుత్వంలో కదలికలు లేదంటూ కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లిబిల్.